సేవకునిగా నా వ్యక్తిగత జీవితంలో సువార్త ప్రకటించడం అదో ఇష్టమైన పరిచర్య. కుటుంబాలు కట్టేటట్లుగా దేవుని వాక్యం చెప్పటం అది ఇష్టమైన పరిచర్య. వాటన్నిటితో పాటు సంఘంలో వాక్యం చెప్పటం అన్న సంఘాన్ని దిద్దుబాటు చేస్తూ సంఘాన్ని బలపరుస్తూ వాక్యం చెప్పటం నేను ఇష్టపడే అంశాల్లో ఇదొక అంశం. సంఘం కట్టబడితే సమాజం కట్టబడుతుంది, సంఘం కట్టబడితే దేవుని రాజ్య వ్యాప్తి మన ద్వారా జరుగుతుంది. ఆమేన్. సో రాత్రి యాకీను స్తంభాన్ని గూర్చి మాట్లాడాం. బోయాజు అనే స్తంభాన్ని గూర్చి ప్రభు చిత్తమైతే రాత్రి మనం విందాం. ఈ పగటిపూట సంఘంలో సేవకులుగా నేను కానీ ఇక్కడున్న సేవకులు కానీ కూర్చున్న ప్రతి బిడ్డ సంఘంలో ఎలా బ్రతికితే అది సంఘానికి దీవెన కారణంగా ఉంటుంది. ఒక మాట చెప్పి నేను వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఒకసారి చెప్పండి. ఓ మాట. ఎందుకు యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు? సంఘమని ఆయన శరీరం కొరకు ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. ప్రాణాన్ని ధారపోశాడు గనుక సంఘానికి ఆయన శిరస్సు. అలాగే సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ, ఏ బిడ్డ అయితే సంఘక్షేమం కొరకు వాళ్ళ ప్రాణాన్ని ధారపోస్తారో వాళ్ళ కుటుంబాలను కూడా సంఘంలో శిరస్సులాగా దేవుడు నిలవబెడతాడు. మీ కుటుంబాలు ఈ సంఘంలో శిరస్సులాగా ఉండునుగాక. మీరు ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నా, మీరు బ్రతుకుతున్న స్థలాలలో ప్రాంతాలలో మిమ్మలను మీ కుటుంబాలను నా దేవుడు శిరస్సులాగా నిలవబెట్టునుగాక. శిరస్సులాగా నిలవబెట్టాలంటే సంఘం కొరకు మనం ఏం చేయాలి? ఇందాక ఆమెను పెద్దగా చెప్పారు, ఇది చెప్పట్లా. సంఘం కొరకు ఏ సంఘంలోనైనా రెండు రకాల విశ్వాసులు ఉంటారు. ఒకటి ప్రాణం పెట్టే విశ్వాసులు, రెండవది ఖాళీ పూర్తి చేయండి మీరే మాట్లాడాలి. ప్రాణం తీసే విశ్వాసులు ఏమనుకోవద్దు. మీరు ప్రాణం పెట్టేవాళ్ళ ప్రాణం తీసేవాళ్ళ? వినపడలా? ఎస్, థ్యాంక్ యూ. మనం ఎప్పుడు సంఘక్షేమం కొరకు ప్రాణం పెట్టేవారిగా మనం బ్రతికితే మనను శిరస్సులాగా దేవుడు నిలవబెడతాడు. సరే, సంఘంలో ఎలా ఉండాలి? ఓ చక్కటి మాట న్యాయాధిపతుల గ్రంథం. తమ్ముడు మానిటర్స్ పోయినాయి, మానిటర్స్ రావట్లా. ఓ చక్కటి మాట. అందరూ మీ బైబిల్ తెరవండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ చరణం 7వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ నాతో కలిసి. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలీలలో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. తలల పైకి ఎత్తండి, నా వైపు చూస్తూ నాతో కలిసి ఇంకొకసారి ఈ మాట చెప్పండి. దెబోరా అను నేను రాకమునుపు గ్రామములు, కింద పుట్టినట్లు రాసి ఉంటుంది, గ్రామములు నిర్జనములాయెను. ఇశ్రాయేలీలలో నేను తల్లిగా నుండక మునుపు గ్రామములు నిర్జనములాయెను. నిర్జనములు అంటే అర్థం ఏంటి? థ్యాంక్ యూ. జనములే లేరు. ఎప్పుడు? దెబోరా రాకమునుపు, ఇశ్రాయేలీలలో తల్లిగా నుండక మునుపు, గ్రామాలలో జనాలు లేరు, తాను రాకమునుపు. అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఆవిడొచ్చిన తర్వాత ఇప్పుడు వస్తుంది తమ్ముడు, ఇప్పుడు వస్తుంది. ఆవిడ వచ్చిన తర్వాత
గ్రామములన్నీ జన సమృద్ధితో నిండుకున్నాయి. ఒకటే మాట, నేను రాకమునుపు గ్రామాలలో జనాలు లేరు, నేను వచ్చిన తర్వాత గ్రామములు జన సమృద్ధితో నిండుకున్నాయి అని అంటారు. దరిదాపుగా ఎలాంటి మాటే యాకోబుతో లాబాన్ అంటాడు, లాబానుతో యాకోబు అంటాడు. ఏమని? నేను రాకమునుపు నీకున్న మంద కొంచెమే, నేను వచ్చిన తర్వాత నీ మంద బహుగా విస్తరించింది అంటాడు. దెబోరా అంటుంది, నేను రాకమునుపు గ్రామాలు నిర్జనములు, నేను వచ్చిన తర్వాత గ్రామములు జనసమృద్ధితో నిండుకున్నాయి. యాకోబు అంటాడు, నేను రాకమునుపు నీకున్న మంద కొంచెమే, నేను వచ్చిన తర్వాత నీ మంద బహుగా విస్తరించి. అంటే వారిద్దరి రాక, దెబోరా రాక గ్రామానికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. యాకోబు యొక్క రాక లాబాను యొక్క మంద విస్తరణకు కారణమైంది. వాళ్ళ రాక ఆ స్థలాలకు ఆశీర్వాద కారణంగా మారింది. ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ బోధించే నాతో సహా ఇలాంటి స్టేట్మెంట్ మనమందరం ఇచ్చే స్థాయిలో ఉండాలి. ఏమనో తెలుసా? దుగ్గిరాల హుసన్న మందిరానికి రాకమునుపు ఈ సంఘంలో మంద కొంచెమే, 50 మందే ఉండేవాళ్ళు, 100 మందే ఉండేవాళ్ళు. నేను ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఒకప్పుడు 100 మంది ఉన్న సంఘం ఈరోజు 500 మందిగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నేను వచ్చినప్పుడు 500 మంది ఉన్న సంఘం నేను వచ్చిన తర్వాత ఈరోజు 1000 మందిగా ఆశీర్వదించారని ప్రతి బిడ్డ ఈ సాక్ష్యం చెప్పే స్థితిలో ఉందురుగాక. ప్రతి బిడ్డ అనాలి, నేను రాకమునుపు మందిరం అంతా ఖాళీగా ఉండేదండి, నేను మందిరానికి వచ్చిన తర్వాత మందిరం అంతా జన సమృద్ధితో నిండుకుందయ్యా. తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తర దక్షిణ దిక్కుల నుండి, నలుదిక్కుల నుండి ప్రజలు ప్రవాహంలాగా మందిరానికి వచ్చారని ఈ మాట మనం అనగలిగేటట్లుగా యాకోబు ఏమంటాడు? నేను రాకమునుపు నీకున్న మంద పెద్దగా, నేను వచ్చిన తర్వాత నీ మంద. మీరందరూ అనాలి, కృపాదానమయ్య గారి దగ్గరకు వచ్చి, నాన్న మేము మందిరానికి రాకమునుపు 100 మందే ఉండేవాళ్ళు, మేము వచ్చిన తర్వాత సంఘంలో నాటబడిన తర్వాత ఈ 100 1000 మందిగా దేవుడు దీవించాడు. నీ రాక ఈ సంఘానికి దీవెన కారణంగా ఉండునుగాక. అయితే సంఘానికి దీవెన కారణంగా ఉండాలంటే సంఘంలో మనం ఎలా ఉండాలి? దెబోరా ఏమంటుందంటే, నాతో కలిసి ఇంకోసారి చెప్పండి. దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలీలలో తల్లిగా నుండక మునుపు. అంటే దెబోరా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఎలా ఉందట? తల్లిగా ఉంది. అంటే సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సంఘంలో ఒక తల్లిలాగా ఉండాలి. చెప్తాం ఆమేన్. సేవకులుగా మేము ఎలా ఉండాలి సంఘంలో? చెప్పాలి. ఇక్కడున్న సేవకులు ఎలా ఉండాలి? అలాగే కూర్చున్న వాక్యం వింటున్న మీరందరూ ఎలా ఉండాలి? ప్రతి బిడ్డ సంఘంలో తల్లిలాగా ఉండాలి. తల్లిలాగే ఉండాలి కానీ అత్తలాగా ఉండకూడదమ్మా. కోడల్లాగా అస్సలు ఉండకూడదు. కొడుకు కూతురులాగా అస్సలు ఉండకూడదు. వీటన్నిటికి మించి సంఘంలో మామలాగా అస్సలు ఉండకూడదు. చెప్పండి, ఎవరిలాగా ఉండకూడదు? ఎవరిలాగా ఉండకూడదు? మొదట అత్తలాగా ఉండకూడదు. అత్త అంతా పెత్తనదారీ వ్యవస్థ, సిట్టు. ఈ కాలంలో నడవదులేది, ఆ జమానాలో నడిచింది. కానీ సంఘంలో ఎవరు చివరికి సేవకుడితో సహా సంఘం మీద బాసిజం చేయటానికి సేవకులను దేవుడు ఏర్పరచుకోవాలి. బాసులుగా కాదు, దాసులుగా ఉండాలి. ఏం చెప్పాను? మొత్తం చెప్పండి. బాసులుగా కాదు, బాసిజం కాదు, దాసులుగా చివరికి సేవకులతో సహా ప్రతి బిడ్డ సంఘంలో అత్తలాగా ఎడ్రా అటు ఎవరు లేరులేమ్మా, నా వైపు చూడండి, ఎడ్రా. ఇది కుదరదు. అత్తే కాడికి కుర్చీ మీద కూర్చొని పెత్తనమే చేస్తుంది. వింటున్నారా? సంఘం
ఏ విశ్వాసి కూడా అత్తలాగా పెత్తనం చేసేవాళ్ళుగా ఉండకూడదు. చివరికి సంఘ పెద్దలతో సహా మనం పరిచారకులమే కానీ పెద్దలం కాదు. పెద్దలు కూడా ఎలా ఉండాలి? పరిచారకులుగా ఉండాలి. అంటే సంఘంలో అత్తలాగా ఉండకూడదు. రెండవది ఎవరిలాగా ఉండకూడదు? కోడల్లాగా అస్సలు ఉండకూడదు. ఎందుకు కోడల్లాగా ఉండకూడదో చెప్పంటారా? కోడలు ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, కాకపోతే ఏది మనస్ఫూర్తిగా చేయదు. అన్ని పనులు చేస్తుంది, ఏది హృదయపూర్వకంగా చేయదు. ఆ మధ్య వచ్చి అడిగారట ఇంటి పక్కోళ్ళు, ఏమా సిస్టరో ఈ మధ్య అంటులు మీ కోడలు దవ్వుతున్నట్టుందే అని అడిగారంట. అత్త అందట, అవును మా కోడలే గడుగుతుంది. మా కోడలే గడుగుతున్నట్టుగా నీకెట్టా తెలిసిందంటే ఆవిడ చెప్తుందట, పాత్రలన్నిటికీ సొట్టబోతేను ఏం పోయింది అంటే అంటులు దవ్వుతానే ఉంటుంది. ఆ పాత్రని బండకేసి ఏం చేస్తుంది? మీకెట తెలిసింది? ఒకప్పుడు మీరు చేసింది కూడా అదేగా. అన్ని పనులు చేస్తుంది, కానీ ఏది మనస్ఫూర్తిగా చేయదు. సంఘంలో అత్తలాగా ఉండకూడదు, కోడల్లాగా ఉండకూడదు, కొడుకు కూతురులాగా అస్సలు ఉండకూడదు. గారాబం. కూతురు 10ంటికి బ్రష్ చేస్తుంది, మధ్యరాత్రి మధ్యాహ్నం 1 గంట అయినా నైటీతోనే తిరుగుతుంది. దాని పేరేంటి? నైటీ అంటే అర్థం ఏంటి? నైటీ అంటే నైట్ వేసుకునేది. ఇప్పుడు కూతురు కదా ఎవరేమంటారు, కొడుకు కదా గారాబం. సంఘంలో అత్తలాగా ఉండకూడదు, కోడల్లాగా ఉండకూడదు, కొడుకు కూతురులాగా ఉండకూడదు, గారాబంగా ఉండకూడదు. ఆఖరి క్యారెక్టర్ చెప్పండి, మామలాగా అస్సలు ఉండకూడదు. ఎందుకో చెప్పంటారా? మామ ఇవన్నీ కళ్ళతో చూస్తాడు కానీ ఎవరిని ఏమండం. అవునా కాదా? మీకెట తెలిసింది? మన ఇళ్ళలో జరిగేది అదే కదా. ఏమైనా ఉంటే అత్త నోరు బారేసుకుంటుంది కానీ మామ నోరు బారేసుకోడు. కళ్ళతో చూస్తాడు, కళ్ళుండి చూడలేని కబోది చెవిటాన్ని అయిపోతాడు. ఎవరినేమండవు. ఎందుకు? కోడల్ని ఏమన్నా అన్నాడా? ఇచ్చే టీ నీళ్ళు ఇయటం మానేస్తుంది. భార్యని ఏమైనా అన్నాడా? ఒక పోటు పొడిసిద్ది. అందుకని ఏం చేస్తాడంటే కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు జరిగినా, ఎన్ని ఘోరాలు నేరాలు జరిగినా కళ్ళతో చూస్తాడు కానీ ఎవరిని ఏమండ. అట్లా ఉండొచ్చా సంఘంలో? అత్తలాగా ఉండకూడదు, కోడల్లాగా ఉండకూడదు, కొడుకు కూతురులాగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? బోధించే నా మొదలుకొని, మందిరానికి వచ్చే పురుషులు మొదలుకొని, చంటి చిన్న బిడ్డ వరకు ప్రతి బిడ్డ తల్లి లాంటి స్థాయికి ఎదగాలి. నిజంగా సంఘంలో ప్రజలు తల్లిలాగా బ్రతికితే సంఘం రోజు రోజుకు విస్తరించుకుంటూ వెళ్తుంది. శాఖోపశాఖలుగా వ్యాపించటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, బోధిస్తున్న నాతో సహా, యేసయ్యా నా సంఘంలో నాకు తల్లి లాంటి మనస్సు దయచేవా. తల్లి ఎలా కుటుంబంలో ఉంటుందో ఒక తల్లి లాంటి మనస్తత్వం నాకు దయచే ప్రభు అని తల్లి లాంటి మనస్తత్వం కొరకు ప్రతి బిడ్డ దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. అంటదేవిడ, దెబోరా అను నేను ఇశ్రాయేలీలలో మిమ్మల్ని అడుగుతా. వాస్తవంగా దెబోరా ఎవరు? న్యాయాధిపతిని. ఎవరు దెబోరా? ప్రవక్తి, డ్యూయల్ క్యారెక్టర్. ప్రవక్తి, ఎట్ దట్ సేమ్ టైం న్యాయాధిపతిని. తను న్యాయాధిపతినైనా ప్రవక్తినైనా ప్రజల మధ్యలోకి వచ్చిన తర్వాత తల్లిలాగా ఉందట. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రాత్రి నేను చెప్పాను, బిడ్లరా, లోకంలో వాట్ ఎవర్ యూ మే బీ, నువ్వు జడ్జివై ఉండొచ్చు, ప్రవక్తివై ఉండొచ్చు, కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, అపర కుబేరుడు అయి ఉండొచ్చు, గొప్ప విద్యావేత్తవై ఉండొచ్చు. లోకంలో వాట్ ఎవర్ యూ మే బీ, నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత చెప్పులు ఎక్కడ ఇడుస్తావో అక్కడే నీ అధికారాన్ని, దర్పాన్ని విడిచిపెట్టేసి మందిరంలోకి వచ్చిన తర్వాత ఒక తల్లిలాగా ప్రజల మధ్యలో నువ్వు బ్రతకాలి. నేనంట ప్రతి బిడ్డ ఒక తల్లిలాగా సంఘంలో ఉంటే
నా గుండె లోతులో నుంచి ఈ మాట చెప్తున్నా. నేను ప్రతిరోజు నా ప్రభువుని అడుగుతా, అయ్యా నా సంఘానికి నేను ఒక తల్లిలాగా ఉండాలి, కాపరిలాగే కాదు, ప్రవక్తిలాగే కాదు, ఉపదేశకుడుగానే కాదు. వింటున్నారా? వీటితో పాటు వీటన్నిటికి మించి నా సంఘానికి నేను ఒక తల్లిలాగా ఉండాలి. మరలా ఈ మాట చెప్తున్నాను, తల్లి లాంటి మనస్సు సంఘంలో ప్రజల హృదయాల్లో నిజంగా కలిగి ఉంటే ఆ మంద రోజు రోజుకు వ్యాపించుకుంటూ వెళ్తుంది, విస్తరిస్తుంది. ఆ సంఘంలో అడుగుపెట్టిన బిడ్డ ప్రాణం పోయిన ఆ సంఘాన్ని విడిచిపెట్టడం. మన సంఘంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ పచ్చని ఒలీవ చెట్లుగా సంఘంలో ఎదుగుదురుగాక. వారు వారి పిల్లల పిల్లలు సంఘములో నాటబడుదురుగాక. అలా నాటబడాలంటే చెప్పండి, మనం అందరం ఎలా ఉండాలి? తల్లి, అమ్మ అని అంటంతో చాలా విలువైన క్యారెక్టర్లు ఉన్నాయి. తల్లిలో ఒక 5 క్యారెక్టర్లు చెప్తాను. అది వింటూ నేను అలా ఉండాలి ప్రభువా ఆశపడదాం. తల్లి అని ఎవరిని అంటారంటే, కనిన స్త్రీని తల్లి అంటారు. కనిన స్త్రీని తల్లి అంటారు. కననటువంటి స్త్రీని తల్లి అని అనలేరు. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ, పురుషుడైనా స్త్రీ అయినా, కనేవారిగా ఉండాలి. ఎవరిని కనాలి? ఆత్మలను కనేటువంటి వారిగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. సంఘానికి వచ్చిన తర్వాత అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను, 12 మంది కొడుకులను కనెను అని చూస్తున్నాం కదా. శరీర సంబంధమైన సంతానం ఉండటం అది ఆశీర్వాదం. అయితే శరీర సంబంధమైన సంతానం నువ్వు కలిగి బ్రతికినా బ్రతకపోయినా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మలను కనేటువంటి వాడిగా ఉండాలి. నీవు కనిన బిడ్డలు సంఘములో కనపడాలి. ఆమేన్. ఎవరు కనపడాలి? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో అంటాడు, నా సువార్త వలన నేను మిమ్మును కంటిని అంటాడు. ఒక్కసారి నా వైపు చూడండి, ఒక చిన్న మాట అడుగుతా. మీరు కట్టబడుతున్న ఈ సంఘంలో మీరు కన్న ఆత్మలు ఎంతమంది? మీ సువార్త ద్వారా, మీ సాక్ష్యం ద్వారా, మీ ఆదరణ ద్వారా, మీ ప్రోత్సాహం ద్వారా ఎంతమంది ఆత్మలను మీరు కన్నారు? మీరు కన్న విశ్వాసులు సంఘంలో ఉన్నారా? ఉంటే నువ్వు సంఘానికి తల్లివి. నీవు కన్న ఆత్మలు సంఘంలో లేకపోతే శారీరకంగా నువ్వు తల్లిపై ఉండొచ్చు, సంఘానికి మాత్రం మనం తల్లులం కాదు. ప్రతి బిడ్డ ఆత్మలను కనే తల్లులుగా సంఘంలో మనం బ్రతికితే నీలాంటి మంచి తల్లి లాంటి వ్యక్తిత్వం కలిగిన దాన్ని బట్టి సంఘం రోజు రోజుకు విస్తరించుకుంటూ వెళ్తుంది. నేను ఒక సాక్ష్యం చదివా. సైలెస్ ఫ్యాక్స్ గారని బ్రదరన్ గ్రూప్ ఆ సంస్థలో పనిచేసిన ఒక గొప్ప సేవకులు సైలెస్ ఫ్యాక్స్ గారు. ఆయన కెనడా దేశంలో ఉన్నప్పుడు, ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఓ పెద్ద సంఘానికి వెళ్ళేవాడట. ఆ సంఘం 5,000 మంది ఉన్న సంఘం. ఆ 5,000 మంది ఉన్న సంఘంలో దరిదాపుగా 2,000 మంది ఆత్మలను ఒకే తల్లి తన సువార్త ద్వారా కన్నదట. ఎంతమందిని? కొంచెం గట్టిగా వినపడలేదు నాకు. 2,000 మందిని ఎవరు కన్నారు? ఒకే తల్లి తన సువార్త ద్వారా 2,000 మంది ప్రజలను కందట. ఎలా 2,000 మందిని కన్నది? ఆవిడ చరిత్ర చదివితే ఆదివారం ఆరాధనకు వస్తుంది కదా, సోమవారం నుంచి శనివారం వరకు పగటి పూటంతా ఇంటింటికి తిరిగి ఆదివారం తాను విన్న వాక్యం, యేసుక్రీస్తులో తాను తెలుసుకున్న గొప్పతనం ఇంటింటికి చాటి చెప్పేదట. సోమవారం నుంచి శుక్రవారం వరకు సువార్తికురాలిగా పనిచేసేది. శనివారం ఇంట్లో ఉపవాస ప్రార్థన చేసుకునేదట. మరలా తిరిగి ఆదివారపు ఆరాధనకు వచ్చేటప్పుడు కనీసం ఒక 10 మంది నూతనాత్మలైనా తనతో పాటు మందిరానికి తీసుకొచ్చేదట. విన్నారా? ప్రతి ఆదివారం కనీసం ఒక 10 మంది నూతనాత్మలైనా తీసుకొచ్చేదట. ఈ తల్లి పని ఒకటే,
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంటింటికి వెళ్ళటం, మధ్యాహ్నం ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఆదివారం వచ్చేటప్పుడు తనతో పాటు నూతనాత్మలు రాకుండా ఒక్కతే వచ్చిన దాఖలాలు లేవంట. అలా కష్టపడి పనిచేసి ఒక్క తల్లి 2000 మంది ఆత్మలను కన్నదట. మరలా మిమ్మల్ని అడుగుతాను, ఈ దుగ్గిరాల హోసన్న మందిరంలో నీవు కన్న ఆత్మలు ఎంతమంది ఉన్నారు? కన్న తల్లిగా ఉన్నావా? ఆత్మలను కనలేనటువంటి తల్లిగా సంఘంలో బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. సంఘానికి అత్తలు కాదు కావలసింది, సంఘానికి కోడలు కాదు కావలసింది, సంఘానికి మామలు కాదు, కొడుకులు కూతుర్లు కాదు, ఆత్మలను కనే తల్లులు సంఘములో ఉందరుగాక. 2000 మందిని కన్న తర్వాత దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ తల్లికి దినాలు అట్లా సాగుతూ ఉండగా కాళ్ళకు ఒక అరుదైన వ్యాధి వచ్చిందట. ఆ అరుదైన వ్యాధి ఏంటో తెలుసా? ఉన్న పాటున 2 కాళ్ళు చచ్చుబడిపోయినాయట. మంచం మీద నుంచి చివరికి కాలు కూడా బయట పెట్టలేని స్థితిలో 2 కాళ్ళు చచ్చుబడిపోయినాయట. చచ్చుబడిన కాళ్ళతో మంచంలో పండుకొని ఏడుస్తూ ఉంది. దేని కొరకో తెలుసా? దేవా, నీ పని నేను చేయలేకపోతున్నా. నా కాళ్ళు బాగున్నప్పుడు ఇంటింటికి తిరిగి సువార్త ప్రకటించా. ఇప్పుడు నీ పని నేను చేయలేకపోతున్నా. నీ పని చేయని జీవితం నాకు వద్దయ్యా. ఒకవేళ నీ పనికి నేను ఉపయోగపడేటట్టుంటేనే నన్ను బ్రతికించు, లేకపోతే నన్ను తీసేసుకో ప్రభువా. నీ పని చేయని జీవితం నాకు వద్దు, నేను నీ పని చేయాలి, నన్ను ఎలా వాడుకుంటావు? అప్పుడు ప్రభు అన్నాడట, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది కదా, హ్యాండ్ రైటింగ్తో ఉత్తరాలు రాసి ఉత్తర పరిచర్య ద్వారా సువార్త ప్రకటించు అన్నాడట. ఉత్తర పరిచర్య ద్వారా సువార్త ప్రకటిస్తామని ఎరిగిన వాళ్ళందరికీ ఉత్తరాలు రాయటం, యేసయ్య ప్రేమ, యేసయ్య మంచితనం, యేసయ్య గొప్పతనం ఎరిగిన వాళ్ళందరికీ ఉత్తరాలు రాసి కొన్ని 10ల సంఖ్యలో ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపించిందట. దినాలు అట్లా సాగుతున్నాయి. కాళ్ళకి ఏ వ్యాధి వచ్చిందో చేతులకు కూడా అదే వ్యాధి వచ్చిందట. నేను అబద్ధం చెప్పట్లేదు సుమి. సైలెస్ ఫ్యాక్స్ గారు వారు రాసిన పుస్తకంలో ఉన్న సమాచారాన్ని జి రాజారావు గారని, రాజారావు గారు ఎక్కడమ్మా? నంబూరు దగ్గర రైట్, సరే చెప్తాను. ఆ సేవకుడు అమ్మ పెదకాకాని ఆయన రాసిన పుస్తకంలో ఉంది. దినాలు అట్లా సాగుతున్నాయి. 2 చేతులు చచ్చిపడిపోయినాయి అంట. కాళ్ళు చచ్చిపడిపోయినాయి, చేతులు చచ్చిపడిపోయినాయి. నన్ను బాగు చేయమని అంటలేదు ఆవిడ. ప్రభా, నేను భూమి మీద బ్రతికున్నానంటే నీ పని చేసేటట్టుంటేనే నన్ను బ్రతికించు, నీ పనికి ఉపయోగపడకపోతే నన్ను తీసేసుకో ప్రభా అని ఏడుస్తుందట. అసలు వాళ్ళ భక్తి చూడండి. నేను నీ కొరకు ఇంత పని చేస్తే నా కాళ్ళు ఎందుకు చచ్చుబడిపోయినాయి అయ్యా అని దేవుణ్ణి అడగట్లా, నా చేతులు ఎందుకు ఎలా అయిపోయినాయి అయ్యా అని అడగట్లా. బిడ్డలారా, కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా? దేవుని పనికి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళ మీదే సాతాను దాడి చేస్తాడు. అలాగని వాడు దాడి చేస్తున్నాడని దేవుని పని చేయకుండా ఆగిపోదామా? పొర్రపాటున సంఘానికి ఎవరు ఉపయోగపడతారో, సావుకులకు ఎవరు కుడిభుజంగా ఉంటారో, ఆత్మల్ని ఎవరు రక్షిస్తారో వాళ్ళ మీదే సాతాను గురి కలిగి వాళ్ళ మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈ తల్లికి 2 కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయి. ఆ చచ్చుబడిన స్థితిలో అంటదట, దేవా, ఆత్మలను నేను రక్షించాలి, మంచంలో పండుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు తృప్తి లేదు, నిన్ను గూర్చి కూడా నేను ప్రకటించాలి. అప్పుడు దేవుడు అన్నాడట, అమ్మా, నోట్లో పెన్ను పెట్టుకొని, నా వైపు చూడండి, నోటిలో పెన్ను పెట్టుకొని అక్షరాలు గుండ్రంగా రాయటం నేర్చుకొని ఏం చేయమంటావు ప్రభా? నోటిలో పెన్ను పెట్టుకొని అక్షరాలు గుండ్రంగా రాయటం ప్రారంభించిన తర్వాత ఉత్తర పరిచర్య ప్రారంభించు, తద్వారా నేను అద్భుతం చేస్తాను. దేవుని మాటను గుడ్డిగా నమ్మిందటండి. ప్రభా, ఏదైతే నీ పని నేను చేయాలి. నోట్లో పెన్ను పెట్టుకుందట,
గుండ్రంగా అక్షరాలు రాయటం నేర్చుకుందట. నేనంట చేత్తోనే అక్షరాలు రాస్తే కొంతమంది రైటింగ్, డాక్టర్ గారు రైటింగ్ రాసినోడికి తప్ప ప్రపంచంలో ఇంకెవడికి అర్థం కాదు. చేతిలో పెన్ను పెట్టుకొని రాస్తేనే రైటింగ్ అంతంత మాత్రమైతే ఇక నోట్లో పెన్ను పెట్టుకొని రాస్తే ఇంకెట్టుంటుంది చెప్పండి. నోట్లో పెన్ను పెట్టుకొని అక్షరాలు రాయటం నేర్చుకొని కొంచెం గుండ్రంగా రాయటం వచ్చిన తర్వాత చూడండి, నోట్లో పెన్ను పెట్టుకొని ఉత్తరాలు రాయటం ప్రారంభించింది, అక్షరాలు రాయటం ఉత్తర పరిచర్య ప్రారంభించింది. నోటిలో పెన్ను పెట్టుకుని ఉత్తర పరిచర్య ద్వారా 1500 మందిని రక్షణ మార్గంలోకి నడిపించిందట. ఎంతమందిని? అమ్మ, మనకు 2 చేతులు ఇచ్చాడు కదా యేసయ్య, 2 కాళ్ళు ఇచ్చాడు కదా. యేసయ్యను గూర్చి ప్రకటించకపోతే ఎందుకు ఈ జీవితం? యేసయ్య పనికి పడకపోతే ఎందుకు ఈ జీవితం? ఒకవేళ నువ్వు అనొచ్చు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ప్రకటించేవాడినండే, దేవుడు నాకు ఆస్తితే ప్రకటించేవాడినండే, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే ప్రకటించేవాడినండి. మరి తల్లికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా? యేసయ్య సువార్తను ప్రకటించడానికి నీ జీవితంలో జరిగిన అద్భుతం కాదు సువార్త వేదిక. సువార్తకు ప్రధాన అంశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి గుణగణాలే సువార్తకు ప్రధాన అంశం. చెప్పండి. ఏం చెప్పాను? ఏది సువార్తకు ఆధారం? నీ జీవితంలో జరిగిన అద్భుతం కాదు. నువ్వు అనవచ్చు, నాకు ₹1,00,00,000 దేవుడు ఇచ్చాడని. అన్యుడు వచ్చి అంటాడు, నీ 1,00,00,000 ఇచ్చాడేమో, మా దేవుడు నాకు 10 కోట్లు ఇచ్చాడు అంటాడు. సువార్తకు నీ జీవితంలో జరిగిన అద్భుతం కాదు అంశం, నీ జీవితంలో జరిగిన ఆశ్చర్యం కాదు. సువార్తకు ప్రధాన అంశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి గుణగణాలే సువార్తకు ప్రధాన అంశం. ఏంటి యేసుక్రీస్తు వారి గుణగణాలు? చెప్తా. యేసయ్య గుణాలు ఎలాంటివో తెలుసా? బైబిల్లో రాయబడి ఉంటుంది, గుణాతిశయములు. చెప్పండి. అంటే అర్థం, గుణాతిశయం అంటే అర్థం ఏంటి? యేసయ్య గుణాలు అతిశయించదగిన గుణాలు. యేసయ్య లాంటి పరిశుద్ధత ప్రపంచంలో ఎవరికైనా ఉందా? యేసుక్రీస్తు లాంటి ప్రేమ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? యేసుక్రీస్తు మరణాన్ని జయించినట్లుగా ప్రపంచంలో ఎవరైనా మరణాన్ని జయించారా? యేసుక్రీస్తు తప్ప మానవాళికి పరలోక రాజ్యం ఇవ్వగలిగే దేవుడు మరొకరు. యేసుక్రీస్తు పరిశుద్ధతే, యేసుక్రీస్తు ప్రేమే, యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తే సువార్తకు ప్రధాన అంశం. కూర్చున్నా లేచినా ఎక్కడికి వెళ్ళినా యేసును గూర్చి ఒక్క మాటైనా చెప్పి ప్రజలను ప్రభు తట్టు త్రిప్పే ఒక సువార్తికురాలిగా దేవుని కొరకు నువ్వు మారుదువుగాక. మెట్టుకు ఆ ఒక్క తల్లి ద్వారా చెప్పండి, నోట్లో పెన్ను పెట్టుకుని ఎంతమందిని నడిపించింది రక్షణలోకి? పెద్దగా. సో ఆవిడ ఆ సంఘానికి ఎలాంటిది చెప్పండి? మనం మన సంఘానికి ఎలా ఉండాలి? తల్లి అని ఎవరిని అంటారని చెప్పాను? కనిన దానిని తల్లి అంటారు. ఎప్పుడు మనం ఆత్మలను కనేవారిగా ఉండాలి. ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు బిడ్డలారా, కనీసం ఒక్క నూతనాత్మనైనా ప్రతి ఆదివారం మందిరానికి తీసుకొస్తే మందిరం రోజు రోజుకు విస్తరించునుగాక. రైట్. రెండవది, తల్లికుండే రెండవ క్యారెక్టర్ ఆదరించున్నది అంటాడు కదా దేవుడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు. ఇంకోసారి చెప్పండి. ఒకని తల్లి రైట్. తల్లి దేనికి గుర్తు? ఆదరణకు గుర్తు. నిజమే, తల్లికున్న గుణం అది. ఇప్పుడు కూతురు వెళ్ళి, మమ్మీ తలనొప్పిగా ఉంది, మమ్మీ నడువు నొప్పిగా ఉంది అని తల్లికి చెప్పింది అనుకోండి, తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ఒడిలో పెట్టుకొని నూనె రాసి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చివరికి తల్లి చెప్పాలి. మీకు అర్థమైంది కదా? బిడ్డ కాళ్ళు కూడా ఒత్తుతుంది. ఒకవేళ అదే కోడలు వెళ్ళి, అత్తయ్య కాస్త నడువులు నొప్పి కాళ్ళు బీగుతున్నాయి అని చెప్పింది అనుకోండి, అత్త ఏం చేస్తుంది? దీనికి ఎప్పుడు రోగాలేనమ్మా,
మా ఇంట్లో ఏమంట అడుగు పెట్టిందో ఈరోజు నడువులు నొప్పి అంటది, రేపు తలనొప్పి అంటది. అదేం విచిత్రమో, మాయిదారు రోగాలన్నీ అన్నారు కదా మీరు, మాయిదారు రోగాలన్నీ దీనికే వచ్చినాయి అని. అంటే అందరు అత్తలు అట్లా ఉంటారని నేను అనను. అయితే తల్లికి ఉండే గుణం ఏంటో తెలుసా? తల్లి ఎప్పుడు ఆదరిస్తుంది. బిడ్డలారా, సంఘంలో ఎప్పుడు ఆదరణ దొరుకునుగాక. దేవుడు ఇక్కడ అంటాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు యెరూషలేములోనే మీరు. ఎవరు ఆదరిస్తారట? దేవుడు. ఎలా ఆదరిస్తాడట? ఎక్కడ ఆదరిస్తాడట? అంటే ఇప్పుడు మనకు ఆదరణ దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్దామా టికెట్ పెట్టుకొని? ఆదరణ దేవుడు ఎరుగు, రాను బోను 1,50,000 రూపాయలు బోడిగుండు అయిపోద్ది. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆదరణ దొరకాలంటే యెరూషలేముకి వెళ్ళాలా? ఈ కడవరి దినాల్లో దేవుడు ఆదరణ ఎక్కడిస్తాడో తెలుసా? యెరూషలేముగా పిలువబడుతున్న జీవము కలిగిన దేవుని సంఘములో. అంటే ఇప్పుడు మానవాళికి ఆదరణ దొరికే స్థలం ఏది? చెప్పాలి. మానవాళికి ఆదరణ దొరికే స్థలం ఏది? సంఘం తప్ప ప్రపంచంలో ఇంకొకటి ఏదీ లేదు. ఇంకొక మాట కూడా అడుగుతా, యెరూషలేములో తల్లిలాగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు కదా, అంటే సంఘంలో ఆదరిస్తాను అన్నాడు కదా. మిమ్మల్ని అడిగే మాట, ఎప్పుడైనా ఆదివారం మీరు దుఃఖంతో ఏడుస్తా మందిరానికి వస్తే దేవుడు మీ దగ్గరకు వచ్చి మీ ప్రక్కనే నిలబడి, బిడ్డ ఏడవకరా, నేనున్నా కదా నీకు, ధైర్యంగా ఉండరా, ఎందుకు కృంగిపోయావు అని దేవుడు ఎప్పుడైనా డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని ఆదరించాడా? ఎప్పుడైనా డైరెక్ట్గా వచ్చి ఆదరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి. మరి యెరూషలేములో దేవుడు ఆదరించాడా లేదా? సంఘంలో ఆదరించాడా లేదా? ఎలా ఆదరించాడు? దేవుడు ఎప్పుడూ డైరెక్ట్గా వచ్చి ఆదరించడు. ఎలా ఆదరిస్తాడు? సేవకుని నోట నుండి బయలుదేరిన మాట ద్వారా, సంఘానికి వచ్చిన తోటి విశ్వాసుల ద్వారా, ఒకరి పట్ల ఒకరు చూపిన ఆదరణ ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడే కానీ దేవుడు ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి మనల్ని ఆదరించాడు. విన్నారా? ఎలా ఆదరిస్తాడు? సేవకుని నోట నుంచి బయలుదేరిన వాక్యం ద్వారా, సంఘానికి వచ్చిన తోటి విశ్వాసుల ద్వారా. అంటే సంఘంలో ఎప్పుడు ఏం దొరకాలి? చెప్పాలి ఈ మాట, ఏం దొరకాలి? సంఘంలో ఎప్పుడు ఆదరణ దొరకాలి. మీ ఎదుట నిలవబడిన నేనున్నా కదా, ఒక సువార్త కోటానికి వెళ్ళి వాక్యం విని రక్షణ పొందినోడిని కాదు. ఒక గొప్ప సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యం విని ప్రభు తట్టు తిరిగినోడిని కాదు. ఓ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి నన్ను కూర్చోబెట్టి వాక్యం చెప్పి యేసు ప్రభు అంటే ఇదయ్యా, యేసు ప్రభు అంటే అదయ్యా అని నాకేదో వాక్యం చెప్తే విని నేను మారు మనసు పొందినోడిని కాదు. నేను ప్రభు తట్టు ఎక్కడ తిరిగానో తెలుసా? నేను రక్షణ ఎక్కడ పొందుకున్నానో తెలుసా? మీ ఏలూరులోనే రక్షణ పొందుకున్నా. ఏలూరులోనే నేను ప్రభు తట్టు తిరిగా. ఎలా ప్రభు తట్టు తిరిగానో తెలుసండి? ఒక తల్లి నా పట్ల చూపిన ఆదరణ, యవ్వన కాలంలో ప్రభు తట్టు నేను తిరగటానికి దేవుడు కృప చూపించాడు. ఎలా అంటే, సత్రంపాడు మీరు ఎరుగుదురా అయ్యగారు? సత్రంపాడులో నేను పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్న రోజులు, సాయంత్రం పూట ట్యూషన్కి వెళ్ళే ముందు సత్రంపాడు సెంటర్లో ఆ రోజుల్లో ఒక హోటల్ ఉండేది. ఒక హోటల్, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఒక హోటల్ ఉండేది సెంటర్లో. ఆ హోటల్ వెదురు బొంగులతో కట్టబడింది. నేను ట్యూషన్కి వెళ్తా కొంచెం లేట్ ఉందని చెప్పి ఈలోపు ఒకసారి న్యూస్ పేపర్ చూద్దాంలే అని ఆ హోటల్లోకి అడావుడిగా వెళ్తున్నా. ఆ అడావుడిగా వెళ్ళే పరంపరలో ఆ వెదురు బొంగు వచ్చి నా తలకు గుచ్చుకుంది. బాగా లోతుగా దిగిందే గుర్తు, రక్తం బడబడ అట్లా కారిపోతుంది. నేను వేసుకున్న చొక్కా ఓ రకంగా రక్తంతో తడిచిపోతుంది. నేను అంత బాధతో విలవిలలాడిపోతూ ఉంటే అక్కడున్న కొంతమంది మగోళ్ళు నన్ను చూసి అంటున్నారు. ఒక ఆయన అంటాడు, అసలు ఇవాళ రేపు కుర్రోళ్ళకు కళ్ళు ఎక్కడ కనపడుతున్నాయంటే అని ఒక ఆయన అన్నాడు. దానికి సన్నాయి పలుకుగా ఇంకొక ఆయన అందుకొని, ఎక్కడున్నాయండి కళ్ళు? ఒక్కొక్కడికి నెత్తి మీదకి ఎక్కినాయండి, బొంగున్నది ఆడికి తెలియద్దా, నెత్తి మీదకి వచ్చినాయండి అన్నాడు.
ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు గుచ్చుకుంది కదా తెలిసిద్దిలే అన్నాడు. వాళ్ళ మాటలు వింటే నాకు ఎట్ట అనిపించిందో తెలుసా? నొప్పి దేవుడు ఎరుగు, ఒక్కొక్కడి పేక పిసికి చంపేద్దాం అనిపించింది నాకు. ఇప్పుడు బాధలో ఉన్న నాకు ఏ మాటలు కావాలి అని చెప్పాలి. ఏం కావాలి? ఇవాళ రేపు కుర్రోళ్ళు కళ్ళు ఎక్కడ కనపడుతున్నాయండి అని అంటే ఆ మాట ఎట్టుంటుంది చెప్పండి? ఇప్పుడు గుచ్చుకుంది కదా తెలిసిద్దిలే అన్నాడు అనుకో, ఎట్టుంటుంది చెప్పండి? ఈ మాటలు అంటున్నారు. నాకు అసలు లోపట ఈ బాధ దేవుడు ఎరుగు, అవకాశం ఉంటే ఒక్కొక్కటి పీక పిసికేద్దాం అనిపించింది. ఈలోపు ఒక తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి నా తల మీద చేయి పెట్టి ఆ హోటల్లో ఉన్న పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళి తాను కట్టుకున్న పాత చీర కొంగు చింపి నుప్పులు వేసి దాన్ని నుసి చేసి ఆ నుసి చల్లారిపోయిన తర్వాత నుసి తన చేతిలో పెట్టుకొని నెత్తి మీద పెట్టి అంటది, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటుంది. నేను ఆ అమ్మ వైపు చూసి, అమ్మ మీరు క్రిస్టియన్సా అన్నా. అవును బాబు నేను క్రిస్టియనే, మరి నువ్వు కూడా క్రిస్టియనేనా అందే. అవునమ్మా నేను క్రిస్టియన్నే కానీ మందిరానికి రానమ్మా, మా నాన్న చాలా భక్తి కలిగినాడు అని అంటే నన్ను చూసి అందే. పర్వాలేదులే బాబో, యవన వయసు కాబట్టి అట్లా ఉంటారు, రేపో మాపో అమ్మ నాన్న ప్రార్థన ద్వారా దేవుడిని దర్శిస్తాడు. అయినా ఇప్పుడు ఆ మాటలు కాదు కానీ రక్తం ఆగిపోవాలి బాబు అని ఇట్లా నుసి రాస్తా మొత్తానికి రక్తం ఆగిపోయింది. బాబు చాలా రక్తం పోయింది, నేను ఎక్కడ వదిలిపెడితే కాదు, మీ రూమ్ ఎక్కడో చెప్పు, నేను అక్కడ దించేస్తాను అంది. అక్కడికి వచ్చి దించుతా రేపు ఆదివారం నాతో పాటు చర్చికి వస్తావా బాబు అంది. నేను అన్నా, ఏలూరులో ఉన్నంతకాలం నీతో పాటు మీ చర్చికే వస్తానమ్మా, మీ చర్చి ఎక్కడో చెప్పు నేను వస్తానమ్మా అని చెప్తే ఆదివారం నేను లేవకమునిపే నేనున్న ఇంటికి వచ్చిందండి. నన్ను లేవదీసి ఆ పెద్ద తల్లి ఓ రకంగా నాకు స్నానం చేయించి చర్చికి తీసుకెళ్ళింది. తద్వారా యవ్వన కాలంలో నేను ప్రభు తట్టు త్రిప్పపట్టడానికి దేవుడు కృప చూపించాడు. చెప్దాం గట్టిగా ఆమెన్, ఆమెన్. ఆ తల్లి దగ్గరలోనే ఉంటారు, చనిపోయారు. ఆ తల్లి పేరు మాణిక్యమ్మ. మాణిక్యమ్మ. నేను ఎలా పట్టబడ్డాను? ఒక తల్లి చూపిన సంఘానికి వచ్చే బిడ్డలు కూడా అమ్మా నా వైపు చూడండి, నా చేతులైతే దండం పెట్టి మాట చెప్తున్నా. సంఘానికి వచ్చే బిడ్డలు పైకి నవ్వుతూ ఉంటారు కానీ ఒక్కొక్క గుండెలో ఒక్కొక్క బాధ, ఒక్కొక్క హృదయంలో ఒక్కొక్క కష్టం. పైకి సంతోషంగా ఉన్నట్లు కనపడతారు, పైకి నవ్వుతూ ఉన్నట్లు కనపడతారు. అదే బిడ్డ గదిలోకి ఒంటరిగా వెళ్తే కూర్చుందంటే చాలు, నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, ఇలాంటి భర్త నాకు దొరికాడే, ఇలాంటి పిల్లలు నాకు దొరికారే, నా సంసారం ఏంటి ఎట్లా విచ్ఛిన్నమైపోయింది, అయ్యో నేను కలలుగనిన కుటుంబం ఏంటి నా బ్రతుకుల్లో జరుగుతుంది ఏంటని ఏ హృదయం చూసినా గాయపడిన హృదయమే. నాకు ఏ బాధ లేదండి, నాకు ఏ కష్టం లేదండి, నాకు ఏ ఇబ్బంది లేదండి అని చెప్పుకునేవాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఐ రైట్? అందుకని సామెత ఒకటి ఉంది కదా, శీత కష్టాలు శీతవి పీత కష్ట అంటే కష్టం లేని నరుడు ఎవ్వడూ లేడు. పైకి పలకరించుకునేటప్పుడు సిస్టర్ బాగున్నారా అని అంటే నవ్వుతా, చాలా బాగున్నామండి దేవుని కృపను బట్టి అంటారు. అదే అక్క ప్రార్థన గదిలోకి వెళ్తే గుండెలు బాదుకుంటూ, దేవా నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, దేవా నా జీవితం ఏంటి ఎలా అయిపోయిందని ఏ గుండెను కదిలించిన మానని గాయమే. ఆదివారం ఎందుకు మందిరానికి వస్తారో తెలుసా? దైవజనుడు ఏ వాక్యం ద్వారా నన్ను ఆదరిస్తాడో, సంఘానికి వచ్చి నా బిడ్డలు ఎవరు వారి అనుభవాల ద్వారా నన్ను ఆదరిస్తారోనని ఆదరణ కోరి మందిరానికి వస్తే ఒకటి నమ్మండి, మందిరానికి వచ్చిన ప్రజలకు ఆదరణ ప్రేమ దొరికితే ఒలీవ మొక్కలుగా సంఘంలో వాళ్ళు నాటబడతారంతే. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఎవరైనా వచ్చి, సిస్టర్ మా అబ్బాయి కాస్త దారి తప్పాడు సిస్టర్, కాస్త దురలవాట్లకు బానిసైపోయాడు సిస్టర్, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి అని అంటంతో నీవేం చేయాలో తెలుసా? అమ్మా ఒకప్పుడు మా కొడుకు కూడా అలాగే ఉండేవాడు, వాడి మార్పు కొరకు ఏడ్చా,
వాడి మార్పు కొరకు కన్నీళ్లు కార్చా. నా కొడుకుని దేవుడు మార్చాడమ్మా. చావుకులంత బలమైన ప్రార్థన పరులు, వాళ్ళు మా కొరకు ప్రార్థన చేశారు. మా కొడుకును మార్చినట్లుగా ఏదో ఒక రోజు తప్పకుండా నీ కొడుకును కూడా మారుస్తాడమ్మా. నా కొడుకును దర్శించిన దేవుడు నీ కొడుకును కూడా దర్శిస్తాడమ్మా. ఏడవకో, ఏడవకో. భర్త త్రాగుబోతా పర్వాలేదు, ఏడవకో. నా భర్తను మార్చాడు. మేము ఈరోజు కుటుంబంగా మందిరానికి వస్తున్నాం. మా కుటుంబాన్ని ఎలా దేవుడు కట్టాడో తప్పకుండా దేవుడు మీ కుటుంబాన్ని కూడా కడతాడు. ఆ ఆదరణతో కూడుకున్న మాట ఎట్లా ఉంటుందో తెలుసా? చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వాడిని కూడా ఆ ఆదరణ బ్రతికించటం ప్రారంభిస్తుంది. హల్లెలూయ. ఎప్పుడు సంఘంలో ఈ ఆదరణ దొరకాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు గుసగుసలాడటం, అమ్మా మా అబ్బాయి బాగాలేదు, మార్పు చెందేటట్టు ప్రార్థన చేయండి, ఆ మాట వినటంతో కొంతమంది పక్కకెళ్ళి ఏం చేస్తారు తెలుసా? మరి పెంపకం అట్టాడిది, దానికి పిల్లల్ని పెంచడం రాదు, భర్తతో ఎట్లా కాపురం చేయటం, ఎలా కాపురం చేయాలో రా. ఎట్లాంటి దరిద్రపు మాట, నొప్పించే మాట మన గుండెల్లో, మన నోటు నుంచి రాకూడదు. సంఘంలో ఎప్పుడు ఆదరణ, ఆదరణ చెప్పాలి, 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 చెప్పాలి. సంఘంలో ఎప్పుడు ప్రజలకు ఆదరణ దొరకాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. హైదరాబాద్లో దేవుని కృప, మన మందిరానికి ఎవరైనా నూతనంగా వస్తారు. దేవుని కృపను బట్టి ప్రతి ఆదివారం, మీ సంతోషం కోసం చెప్తున్నాను, ప్రతి ఆదివారం తక్కువలో తక్కువ 70 మంది నుంచి 100 మంది నూతన ఆత్మలు ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు. ఆదివారం నూతనంగా 3 ఆరాధనలు వచ్చిన ప్రజలను నిలవబెడితే నేనంట, ప్రతి ఆదివారం నూతనంగా వచ్చిన ప్రజలను నిలవబెడితే వాళ్ళందరూ కలిపితే ఒక చిన్నపాటి సంఘం. 70-80 మంది అంటే చిన్నపాటి సంఘం కాదా? ప్రతి ఆదివారం ఎక్కడెక్కడి నుంచో ప్రవాహంలాగా మందిరానికి వస్తారు. నేను మా సంఘ పెద్దలకి చెప్తాను, విశ్వాసులందరికీ చెప్తాను, ఎవరైనా క్రొత్తోళ్ళు కనపడితే చాలు నవ్వుతా పలకరించండి. అలాగని పాతోళ్ళ వైపు సీరియస్గా చూడమని కాదు. ఎవరైనా కొత్త ముఖాలు కనపడ్డాయంటే నవ్వుతా పలకరించండి. వాళ్ళకి కావాల్సింది మందిరంలో ఆదరణ, ఆదరణ, ఆదరణ. మా కొరకు ప్రార్థన చేసే సేవకుడున్నాడు, ఆ ధైర్యం వాళ్ళకు దొరికితే, మమ్మల్ని గుండెల్లో పెట్టుకునే విశ్వాసులు ఉన్నారు, ఆ ధైర్యం ప్రజలకు దొరికితే చచ్చిన సంఘాన్ని పొరపాటున విడిచిపెట్టడం. ప్రైజ్ ది లార్డ్. కొన్ని చోట్ల సంఘాల్లో ఎట్లుంటుందో చెప్తా అమ్మా. ఇప్పుడు క్రొత్తగా వచ్చిన విశ్వాసుల్ని పాతోళ్ళు బలకరించాలా, పాత విశ్వాసులను కొత్తోళ్ళు బలకరించాలా? నాకు వినపడలా, మీరు కొంచెం పెద్దగా చెప్పాలి. పాత విశ్వాసుల్ని కొత్తోళ్ళు బలకరించాలా? మీ తెలివి సేకటబడా అంటే పాత విశ్వాసుల దగ్గరికి వచ్చి కొత్త వాళ్ళు అందరూ వచ్చి అయ్యా వందనాలు అని చెప్పాలా? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్త స్థలాలకు వచ్చినప్పుడు బెరుగుగా ఉంటుందా లేదా? ఇది కొత్త సంఘం, నన్ను ఎట్లా అంగీకరిస్తారు, కాస్త భయపడతా ఉంటారు కదా. అలా కొత్తగా వచ్చిన వాళ్ళని పాత వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు వచ్చారండి, వచ్చిన చుట్టాలని నవ్వుతా పలకరిస్తే ఇంకోసారి వస్తారు. నవ్వుతా పలకరించకుండా హుసేన్ సాగర్లో బుద్ధుడు ఉన్నట్టుగా ఇట్లా ఉన్నారనుకోండి, ఆడు సచ్చిన రాడు. ఒకవేళ వచ్చాడంటే సచ్చిన తర్వాత దెయ్యమై పెట్టడానికి వస్తాడు. మన ఇంటికి ఆ వ్యక్తి మరోసారి రావాలంటే ఏం దొరకాలి? ప్రేమ దొరకాలా లేదా? ఆదరణ దొరకాలా లేదా? అలాగే సంఘంలో ఎప్పుడు ఆదరణ దొరకాలి. కొన్ని చోట్ల పాత విశ్వాసులు ఎట్లుంటారో తెలుసా? మేము సీనియర్లు, ఈ చర్చికి ప్రారంభం నుంచి ఉన్నాం, మేము పునాదులు, చెప్పండి, ఇంకా ఆ తర్వాత ఏదో ఉంటుంది కదా, మేము పిల్లర్లం, మేము స్టార్టింగ్ నుంచి ఉన్నాం అని కొంతమంది, అందరు కాదు, ఆ సీనియారిటీ గర్వంతో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి బెరుగ్గా అయ్యా ప్రైజులాడు అయ్యా అని ఇట్లా అన్నారు అనుకోండి, కొంతమంది సీనియర్లు ఏం చేస్తారో తెలుసా? ఆ వందనాలు చెప్పి ఆయన వైపు చూసి
ఆడేవుడు గర్వాన్ని కంఠహారంగా ధరించాడంట. ఆ రేంజ్లో ఎట్లా ఈయనేదో పైనుంచి ఊడిపడినోడులాగా. నేను ప్రారంభంలో చెప్పా కదా, సంఘంలో బాసులుగా కాదు దాసులుగా ఉండాలి. నీ సీనియారిటీ మరెక్కువ దీనత్వాన్ని నీకు నేర్పాలి. నేను నమ్ముతానండి, ప్రేమ ఆప్యాయత ఆదరణ ఒక విశ్వాసికి దొరికితే, వాళ్ళను మన గుండెల్లో పెట్టుకుంటే, ప్రేమ ఆప్యాయత ఆదరణ సంఘంలో ఒక సేవకుడి దగ్గర విశ్వాసుల దగ్గర దొరికితే, వారు మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలుగా నాటబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. తల్లి ఆదరించిద్దా లేదా? చెప్పాలి. తల్లి ఆదరించిద్దా లేదా? తల్లి కనున్నది తల్లి, రెండవది ఆదరించున్నది తల్లి. మూడవ మాట, తల్లికుండే గుణాల్లో మూడవ గొప్ప గుణం ఏంటో తెలుసా? దాచుకొనున్నది. పిల్లలు ఏదైనా తప్పు చేశారు, తల్లి గుండెల్లో పెట్టుకుంటుందా, ఊరందరికీ చెప్పిద్దా? పిల్లలు ఏదైనా తప్పు చేశారు, పిల్లలు చేసిన తప్పు తన పరిధిలోనే పరిష్కారం చేయటానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఒక స్టేజ్ వరకు చివరికి భర్తతో కూడా చెప్పదు. అవునా కాదమ్మా? ఏ చిన్న జరిగిన వెంటనే భర్తకు చెప్తారా మీరు? పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే భర్తకు చెప్తారా? అంటే కొన్ని రోజుల పాటు చెప్పండి, ఎక్కడ దాచిపెట్టుకుంటారు? మీ పరిధి దాటిందనుకోండి, అప్పుడు భర్తకు చెప్పడం ప్రారంభిస్తారు. ఏ తల్లి అయినా పిల్లల తప్పు గుండెల్లో దాచుకుంటుంది, కానీ బయట పొరపాటుని చెప్పదు. ఓ మాట, తల్లి అట్లా వెళ్తుంది, వాళ్ళ కొడుకు అక్కడ రోడ్డు మీద సిగరెట్ తాగుతూ కనపడ్డాడు. మొత్తం సిగరెట్ నోట్లో పెట్టుకొని మంచి గట్టిగా ఒక దమ్ములాగి ముక్కుల్లో నుంచి వదిలేడు పొగ, రైలు గొట్టంలో నుంచి వచ్చినట్టు వస్తుంది. తల్లి కళ్ళతో చూసింది. కొడుకు సిగరెట్ తాగటం తల్లి కళ్ళతో చూసి ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సిస్టరో మీకు తెలుసా, మా అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు, మా అబ్బాయి మందు తాగుతున్నాడు అని ఏ తల్లి అయినా బయటకు చెప్పిద్దా? ఏం చెప్పిద్ది? ఏం చేస్తుందరా తల్లి? అదే బయట అబ్బాయి అట్లా సిగరెట్ తాగుతున్నాడు అనుకో, చర్చికి వచ్చే అబ్బాయి అట్లా సిగరెట్ తాగుతున్నాడు అనుకో, పడటం నీ పాపపు కంటిలో పడింది అనుకో, అప్పుడు ఏం చేస్తారో తెలుసా? పైసా ఖర్చు లేకుండా, నా వైపు చూడాలా చెప్పండి, పైసా ఖర్చు లేకుండా ఊరంతా సాటింపేస్తారు. అప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు చెవులు కొరుక్కుంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత, సిస్టరా మన చర్చికి వచ్చే అబ్బాయి సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చుంటాడే, ఆడు సిగరెట్ తాగుతున్నాడు సిస్టరా. ఆదివారం తమ్ముడా నువ్వు కాదులే, పైకి ఏమో తెల్ల బట్టలు వేసుకుంటాడు, సిగరెట్ తాగుతున్నాడు సిస్టరు. ఏం తబలా కొట్టేవాడు మామూలోడా? చర్చిలో తబలా కొట్టాడు, రాత్రిపూట వాళ్ళ ఆవిడ కూడా అట్లాగే కొట్టాడంట. చర్చిలోనే తబలా కొట్ట, ఇక్కడ నువ్వు కదలే తమ్ముడా ఒక మాట, చర్చిలో తబలా ఎంత బాగా కొట్టాడు, ఇంట్లో భార్యని కూడా వాయించి వదిలిపెట్టాడు అని సిస్టరు. ఆడేం తబలా కొడుతున్నాడు, ఇంట్లోనే భార్యని కొడుతున్నాడు. ఏం సిస్టర్ అని చెప్పి పైసా ఖర్చు లేకుండా మరలా దానికి మసాలా జాయిన్ చేసి సిగరెట్ తాగటం చూసి ఈ మనిషి ఏమంటుందో తెలుసా? ఒక చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో చూసారా చెప్పారు మందు బాటిల్ కలిపింది అక్క. ఇప్పుడు గమనే, అట్లాంటివి నువ్వు చెప్పేవనుకో, సంఘానికి నువ్వు తల్లి లాంటి దానివా? నా వైపు చూసి చెప్పాలి. తల్లి ఎప్పుడు ఏం చేస్తుంది? గుండెల్లో దాచుకుంటుంది. తన పిల్లల గుట్టు ప్రాణం పోయినా ఎక్కడ బయటకు చెప్పదు. చివరికి సేవకుడు కూడా, విశ్వాసులు ఏదైనా తన దగ్గరకు వచ్చి చెప్తే అది గుండెల్లోనే దాచుకోవాలి, కానీ వీళ్ళ అబ్బాయి ఇట్లా అంట, వాళ్ళమ్మ ఇట్లా అంట, వాళ్ళు ఇట్లా చేశారంటని ఒకరి విషయం ఇంకొకరికి పొరపాటున సేవకులు చెప్పకూడదు. ఎక్కడ దాచుకోవాలి? చెప్పాలి. ఎక్కడ దాచుకోవాలి? దాచుకునే గుణం ఎవరిది? చెప్పాలి. బిడ్డలారా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి బలహీనతలైనా నువ్వు గుసగుసలు ఆడేవు అంటే నీకు తల్లి లాంటి మనస్సు లేదు అని అర్థం. అలాగే నేను తప్పును ప్రోత్సహించమని కాదు, దాన్ని ఎవరు పరిష్కరించగలిగే వ్యక్తి దగ్గర చెప్పాలి. సంఘంలో తప్పులు పరిష్కరించగలిగేది విశ్వాసులా సేవకులా?
సంఘంలో సమస్యను పరిష్కరించగలిగింది విశ్వాసులా దేవుడా? పరిష్కరించగలిగే దేవుని దగ్గర, పరిష్కరించగలిగే సేవకుల దగ్గర చెప్పాలి కానీ ఇంకెక్కడ ఒకరి బలహీనత ఇంకొకరితో మనం చెప్పే వ్యక్తులుగా ఉండకుందుముగాక. ఇప్పుడు చెప్పండి, అది ఎవరి గుణం? తల్లి ఎప్పుడు చెప్పండి ఏం చేస్తుంది? తల్లి ఎప్పుడు గుండెల్లో దాచుకుంటుంది. ఒక మాట అండి, కూతురు ఆ రోజు కూరలో ఉప్పు ఎక్కువ వేసింది అనుకోండి, ఎక్కడ ఏం చేస్తుంది తల్లి? పలచగా కలుపుకుంటుంది అంతే. పొరపాటున ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సిస్టరు మా కూతురికి కూర వండటం కూడా రాదు, ఉప్పు కిలో పోసింది అని బయటికి చెప్పిద్దా? ఏమంటుందో తెలుసా? ఈరోజు వంట మా అమ్మాయి చేసింది, అబ్బా ఎంత బాగుందో, నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అలాంటి కూర తినలా, నిజమే తినలా, అలాంటి దరిద్రపు కూర తినలా. అయినా దాన్ని కూడా ఎట్లా చెప్పింది చెప్పండి? ఎంత బాగా చేసిందో అని చెప్పింది. ఒకవేళ కూరలో ఉప్పు కోడలే ఎక్కువ వేసింది అనుకోండి, ఏం చేసింది చెప్పండి? అందుకని సంఘంలో ఎవరు అత్తలాగా ఉండకూడదు. ఒకవేళ కోడలే ఉప్పు ఎక్కువ వేసింది అనుకోండి, డ్యూటీకి వెళ్ళిన కొడుకు ఫోన్ చేస్తుంది, అబ్బాయి మీ ఆవిడ నన్ను చంపాలని మాస్టర్ ప్లాన్ వేసిందిరా, నువ్వు వచ్చిన దాకా బతుకుతానో లేదోరా అని టకమని ఫోన్ పెట్టింది. డ్యూటీకి వెళ్ళిన కొడుకు బీపీ పెరిగిపోద్ది. ఏం చేసింది మా ఆవిడ, ఏం చేసింది మా ఆవిడ, ఏం చేసింది మా ఆవిడ, నేను వెళ్ళిన దాకా బతుకుతాదో లేదో అని చెప్పింది, మా అమ్మకి ఏమైపోయిందో, ఏం చేయాలని చెప్పిందో అని చెప్పి ఉన్నపాటున డ్యూటీ వదిలిపెట్టింది. హడావుడిగా ఇంటికి వస్తాడా, తలుపు కొడతాడు. భార్య వచ్చి తలుపు తీసి, ఏంటండి ఇప్పుడు వచ్చారు, ఏంటి సడన్గా వచ్చారు అంటంతో పెట్టమని కొట్టి అంటాడు, మా అమ్మను చంపాలని నువ్వు ప్లాన్ చేస్తావా, మా అమ్మను చంపాలని ప్లాన్ చేస్తావా? మీ అమ్మ నేను చంపటం ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అయ్యో మీ అమ్మ, నువ్వు నాటకాలు దానివే, ఈ నాటకాలు వేయటంలో నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చే, నువ్వు సరిగ్గా టీవీ సీరియల్కి బాగా సరిపోతావు, ఎంత నటన చేస్తున్నావే అని పెట్ట కొట్టి లోపల అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మా ఏం చేసిందమ్మా మా ఆవిడ, నువ్వు పండుకునేటప్పుడు దిండి ఏమన్నది చంపాలని ప్రయత్నం చేసిందా, పాలలో విషం ఏమన్నా కలిపి ఏం చేసింది చెప్పు, దాన్ని ప్రాణం తెస్తాను అంటాడు. ఈవిడ ఊగిపోతా అంటదప్పుడు, అమ్మ కూరలో ఉప్పు ఎక్కువ వేసిందయ్యా. ఏం చేసిందమ్మా? సపామని పడిపోతాడు. చిన్న తప్పు కూడా అత్త దాచుకోదు. అలాగని అత్తలందరూ అట్లా ఉంటారని కాదు, ఈ వాక్యం వింటున్న అత్తలు ఎవరు నా మీద కోప్పడద్దు. అత్తలందరూ అలా ఉంటారని కాదు, కానీ తల్లి మనసు ఎట్లుంటుంది చెప్పాలి. బిడ్డలారా, కాపర్లు కూడా మనుషులే. ఒక సేవకుల్లో ఏదైనా పొరపాటు కనపడితే తల్లిలాగా గుండెల్లో దాచుకొని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. కానీ ఒకరి తప్పు ఇంకొకరితో పొరపాటున గుసగుసలాడే వ్యక్తులుగా మనం ఉండకూడదు. గుండెల్లో దాచుకునే గొప్ప గుణం దేవుడు మనకు అనుగ్రహించును గాక. నన్ను గురించి అతిశయానికి నేను చెప్పట్లా. 25వ సంవత్సరంలో నేను సేవకు వచ్చా. మా సంఘ బిడ్డలందరూ మమ్మల్ని కూర్చి అనే మాట ఏంటో తెలుసా? జెర్మియా అన్న, జ్యోతక్క తల్లి లాంటి మనసు కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఏదైనా మన పొరపాట్లు చెప్తే ఇంకొకళ్ళ దగ్గర పొరపాటుని చెప్పరో, తల్లిలాగా గుండెల్లో దాచుకుంటారు. అలాంటి దివ్యమైన సాక్ష్యం దేవుని కృప సంఘంలో పొందుకోవటానికి దేవుడు కృప చూపించాడు. అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు లేరు, తల్లి లాంటి మనసు కలిగిన వారు లేరు. సంఘానికి మనం ఉపదేశకులుగా ఉండటం మంచిదే, కాపరులుగా ఉండటం మంచిదే, అపోస్తులుగా ఉండటం మంచిదే, ప్రవక్తలుగా ఉండటం మంచిదే, సువార్తికులుగా ఉండటం మంచిదే. వాటన్నిటికి మించి తల్లి తండ్రిలాగా సంఘంలో మన ముందుముగాక. తల్లి అని ఎవరినంటారు? కన్నునది. రెండవది, మూడవది, ఎప్పుడు సంఘంలో ఎట్లా ఉండాలమ్మా? ఒకరినొకరు ఆదివారం చర్చికి వచ్చినప్పుడు నవ్వుతా పలకరించాలి. ఎట్లా పలకరించాలి? చెప్పాలి. సిస్టర్ను చూసినప్పుడు నవ్వుతా, అక్క బాగున్నారా, చెల్లి బాగున్నారా,
ఒకసారి నవ్వండి. అవధం దాగిన మొఖాలు పెట్టి చూపిస్తే అట్ట నవ్వుతా పలకరించండి. అక్క బాగున్నారా, నవ్వుతా పలకరించండి. కొంతమంది ఉంటారు సంఘంలో, ఎదురుగా అన్నప్పుడు అక్క అంటారు. ఆ అక్క దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈ మూతులు తిప్పే దాంట్లో మగవాళ్ళు ఎక్కువ తిప్పుతారా, ఆడవాళ్ళు ఎక్కువ తిప్పుతారా? భలే కరెక్ట్గా చెప్పారమ్మా. ఇట్లాంటి మనస్తత్వాలు ఉంటే సంఘాలు ఎదుగుతాయా చెప్పండి? ఎదురు కనపడ్డపడేమో అక్క ప్రైజ్ ద లార్డ్ అక్క, అక్క సాగదీసిందంటే విజయవాడ దాకా పోద్ది, వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా నాన్ స్టాప్. అక్క ప్రైజ్ ద లార్డ్ అక్క అందా, దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇది అక్క కాదు కుక్క అంటది. అన్నా ప్రైజ్ ద లార్డ్ అన్న అంటాడా, దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈడు అన్న కాదు దొన్న అంటాడు. ఇట్లాంటి దరిద్రపు మాటలు సంఘంలో కనపడకూడదు, వినపడకూడదు. సంఘం ఎప్పుడు ప్రేమ ఆదరణ, ప్రేమ ఆదరణ, దీనితోనే సంఘం నిండుకొనుగాక. ఇప్పుడు చెప్పండి, సంఘంలో మన ప్రవక్తలాగా ఉందామా, తల్లిలాగా ఉందామా? న్యాయాధిపతిని లాగా ఉందామా, తల్లిలాగా ఉందామా? అత్తలాగా ఉందామా, తల్లిలాగా ఉందామా? మావలాగా ఉందామా, తల్లిలాగా ఉందామా? కోడలాగా ఉందామా, తల్లిలాగా ఉందామా? అలాంటి తల్లి లాంటి మనస్సు మనందరి మీద దేవుడు కుమ్మరించును గాక. చప్పలు కొడితే సాయికు స్తోత్రాలు చెప్దాం. నాలుగవది విలువైన మాట. ఒక ఇంటిలో అత్త కన్నా, కూతురు కన్నా, కొడుకు కన్నా, భర్త కన్నా ఒక ఇంటిలో అందరికంటే ఎక్కువ త్యాగమూర్తి ఎవరో తెలుసా? తల్లి. ఏంటా తల్లి త్యాగం? ఇంట్లో అందరికంటే ముందు లేచేది ఎవరు? అందరికంటే లేటు పండుకునేది ఎవరు? ఒక బానిసలాగా ఇంటిలో పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ తల్లే. పాపం ఆ పిచ్చి తల్లి మనందరినీ ఒక తల్లి కంద కదా. ఆ అమ్మను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మనందరికంటే ముందు లేస్తుంది, గొడ్డు చాకిరి చేస్తుంది. అందరికంటే ఆలస్యంగా పండుకుంటుంది. సరే ఇంతమందికి సరిపోద్దులే అని ఇంత కూర ఇంత అన్నం వండుతుంది. మనం ఆకలితో ఆవురావురును తింటాం, చివరికి అన్నం ఉండదు, కూర మిగలదు. తల్లి ఏం చేస్తుంది? పచ్చి మంచినీళ్ళు తాగి. ఒక ఇంటిలో త్యాగమూర్తి ఎవరైనా ఉన్నారంటే తన అందం, తన బలం, తన సౌందర్యం ఇంటి కొరకు ధారపోసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? అందరికంటే ముందు లేచేది ఎవరు? అందరికంటే ఆలస్యంగా పండుకునేది ఎవరు? సర్వస్వాన్ని ఇంటి కొరకు ధారపోసేది ఎవరు? పురుషుడున్నాడు, సంపాదించగలిగి డబ్బులు ఇవ్వగలుగుతాడు, కానీ కుటుంబం కొరకు శ్రామికురాలుగా ప్రయాసపడగలిగేది ఒక తల్లి మాత్రమే. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఒక తల్లిలాగా బ్రతకాలి. ఆమేన్. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? తల్లి అందరికంటే ముందు లేస్తుంది. మనం కూడా ఆదివారం అందరికంటే ఎప్పుడు వెళ్ళాలి? అందరికంటే ఆలస్యంగా వెళ్ళాలి. బిడ్డలారా, ఒక్క మాట చెప్తా, నీ కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో, కానీ దేవుని కొరకు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. బైబిల్లో రాయబడిన మాట, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ స్థిరులను కదలిని వారై ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి అని మాట్లాడతాడు. నేనంట, నీ పిల్లల కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థం కాకూడదు. నీ పిల్లల కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో నాకు తెలీదు. భర్త కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో నాకు తెలీదు. కుటుంబం కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో నాకు తెలీదు. నీ దేవుని కొరకు నువ్వు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు, ఎప్పటికీ వ్యర్థం కాదు. ఒక సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా దాని ప్రతిఫలాన్ని నీవు నీ పిల్లలు అనుభవిస్తారు. మీరు లాస్ట్ వచ్చినప్పుడు నేను చెప్పానో లేదో నాకు తెలియదు, పర్వాలేదు. మీ ఎదుట నిలవబడిన నేనున్నాను చూసారా? ఒక పేదింట్లో పుట్టినోడిని. మా నాన్న ప్రభు తట్టు తిరిగిన తర్వాత దైవజనులు ఏసన్న గారికి ఆ పేద స్థితిలోనే
దశంభాగం ఇచ్చే విషయంలో చాలా నమ్మకంగా ఉండేవాడు. ఆయన ఉద్యోగం చేసే చోట ఆ పేద స్థితిలోనే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఆయనకు వచ్చే కొద్ది చేతిలోనే రూపాయి మిగిల్చి ఏసన్న గారులతో మీటింగ్ పెట్టించేవాడు. అలాగని సంపన్న స్థితి కాదు, ఓ చిన్న గవర్నమెంట్ ఉద్యోగం. మా నాన్నకు 6 పిల్లలం, ఎవరికి స్కాలర్షిప్ రాలేదు, అందరం ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నాం. ఆ పేద స్థితిలోనే ఏసన్న గారు అంటే, ఇందాక కృపాదానవయ్య గారితో మాట్లాడుతున్నాను. కృపాదానవయ్య గారు ఇందాక చెప్పారు, ఈరోజే కాదు నేను అజయ్ పాస్టర్ గారు కూడా చెప్తా, నాకు మొదట ఏసయ్య తర్వాత ఏసన్న. ఆ దైవ సేవకుడు చేసిన పరిచర్య ఆకాశమందలి దేవుడు మరిచిపోలేదు. మరిచిపోవటానికి ఆ దేవుడు అన్యాయస్తుడు. ఎందుకు? ఈ దేవుడు ఎలాంటి వారో తెలుసా? ఆయన నామము పేరిట కాదు. ఈ మందిరానికి వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు, అమ్మా ఈ దుఃఖిరాల పరిచర్య కొరకు మీరు ఏం చేశారో, దుఃఖిరాల సేవ కొరకు మీరు ఏం చేశారో, రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు మీరు ఏమేమి చేస్తూ వచ్చారో అవన్నీ దేవుడు తన జ్ఞాపకాలలో దాచుకొని ఉంచాడు. తప్పకుండా ఏదో ఒక రోజు మీ పిల్లలకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నా చిన్నతనంలో చూశా. ఇక కుటుంబంలో ఉన్న పేదరిక పరిస్థితిని బట్టి విచిత్రం ఏంటంటే, ఆ రోజుల్లో 10వ తరగతికి వచ్చిన దాకా తెల్లసొక్కాయ బులుగు నిక్కర తప్ప ఇంకొకటి నాకు తెలియదమ్మా. ఎందుకో తెలుసా? మా స్కూల్ యూనిఫామ్ తెల్లసొక్కాయ బులుగు నిక్కరం. క్రిస్మస్కైనా తెల్లసొక్కాయ బులుగు నిక్కరే, ఈస్టర్ పండగైనా తెల్లసొక్కాయ బులుగు నిక్కరే, చివరికి పెళ్ళిళ్ళ కార్యక్రమం వచ్చినా తెల్లసొక్కాయ బులుగు నిక్కరే. నేను 9వ తరగతికి వచ్చిన తర్వాత మా నాన్న రేపు క్రిస్మస్కి పూల సొక్కాయ ప్యాంటు కొని పెట్టి నాన్న అన్న. ఆయన అన్నాడు, చూద్దాంలే రా అన్నాడు. నేను చూద్దామనేసరికి ఆ పూల సొక్కాయ ప్యాంటులో చూసుకోవటం నేను ఊహించుకున్నా. క్రిస్మస్ పండగ రానే వచ్చింది. పెద్ద తమ్ముడు బట్టలు వేసాడు, తెల్ల సొక్కాయ బులుగు నిక్కరు. చెల్లి బట్టలు వేసాడు, తెల్ల సొక్కాయ బులుగు నిక్కరు. ఆ తర్వాత చిన్న తమ్ముడు బట్టలు వేసాడు, తెల్ల సొక్కాయ బులుగు నిక్కరు. నేను అనుకుంటున్నా, నాకు మాత్రం పూల సొక్కాయ ప్యాంటు అనుకున్నా. నా బట్టలు వేసాడు, ఓపెన్ చేసి చూస్తే తెల్ల సొక్కాయ బులుగు నిక్కరే. మారలా. నేను ఆ బట్టలు ఇసిరేసి రేపు క్రిస్మస్కి కొత్త బట్టలు వేసుకొని పో అన్నా. ఆయన నా వైపు చూసి, ఎవడు వేసుకోమన్నాడు రా నిన్ను? వేసుకుంటే వేసుకోపోతే సపామని దిగి, నానా ఈ క్రిస్మస్ పోతే పోయిందే, వచ్చే క్రిస్మస్కు నాకు తెల్ల సొక్కాయ పూల సొక్కాయ ప్యాంట్ నాన్న అన్న. బతికుంటే చూద్దాంలే అన్నాడు. 10వ తరగతి క్రిస్మస్ కూడా వచ్చింది. సంవత్సరాలు మారినాయి కానీ నా తెల్ల సొక్కాయ బులుగు నిక్కర మారలా. అదే తెల్ల సొక్కాయ బులుగు నిక్కర 10వ తరగతిలో కూడా తెల్ల సొక్కాయ బులుగు నిక్కరిస్తే మా నాన్న ఏమన్నాను తెలుసా? నానా పాస్టర్ గారులు వస్తే అంత చేస్తావే, విజయవాడ నుంచి సంఘ పెద్దలు ఎప్పుడైనా కూటమి పెట్టుకున్నప్పుడు వాళ్ళు వచ్చారంటే ఊర్లో ఒకటి ఉండేది ఫేమస్ మల్లెపూలని, దాని వివరాలు నేనేం చెప్పలేను. అంత ఆర్భాటంగా నువ్వు చేస్తావే, ఏసన్న గారు వస్తే ఇంత చేస్తావే, నీ కడుపును పుట్టిన నాకు ఒక మంచి చొక్కా కొనిపెట్టవా నాన్న అన్న. అనే లోపు మా నాన్న నోటి మీద చెయ్యి అట్లా పెట్టి అన్నాడు, రేయ్ దైవ సేవకులకు చేసిన దాన్ని గురించి, దేవునికి చేసిన దాన్ని గురించి ఎప్పుడు బుద్ధి లేని మాట మాట్లాడద్దు. నా దేవునికి నేనేం చేశాను, పరిశుద్ధులకు నేనేం చేశాను, పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏం కాదు? పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు. మా నాన్న చేసిన దానికంటే, అయ్యా మీరు చేసిందే ఎక్కువ, మీ పిల్లలకు దేవుడు
ప్రైజ్ ది లార్డ్. ఆ చిన్న జీవితంలో ఆ తండ్రి చేశాడు. పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదురా అని చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? పరిచర్య చేసే కుటుంబాలలో నుండి పాలకులనైనా, అదే పరిచర్య చేసే కుటుంబాలలో నుండి ప్రవక్తలైన దేవుడు లేవనెత్తుతాడురా. ఏ నాటికైనా నా కడుపును పుట్టిన మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడురా అన్నాడు. మీరు ఆమెను అన్నారు, నేను అప్పుడు ఆమెను అనలా. అంత పెద్ద పెద్ద మాటలు నాకు అర్థం కాల. ఈరోజు చెప్పమంటారా? పక్కా పల్లెటూరులో పుట్టి పెరిగిన నన్ను కృపగలిగిన దేవుడు లేవనెత్తి ప్రపంచమంతా తన మహిమ కొరకు దేవుడు ఊరేగిస్తున్నాడు. కారణం చెప్తా, పరిశుద్ధులకు చేసిన పరిచర్య దేవుడు మర్చిపోలేదు. అమ్మా, ఈ సేవకు మీరు ఎంతో చేశారు, ఎంతో చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు. సేవకులుగా మేము మర్చిపోవచ్చు, కృపాదానం అయ్యగారు మర్చిపోతారని నేను అనను. తండ్రి లాంటి మనసు అయ్యగారు మర్చిపోవచ్చు, సేవకులు మర్చిపోవచ్చు. ఏ దేవుని నామం పేరిట మీరు పరిచర్య చేశారో మరచిపోవటానికి ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు. చెబుతాం గట్టిగా ఆమేన్. అన్యాయస్తుడైన దేవుడు కాదు గనుక ఎప్పుడు సంఘంలో ఒక తల్లిలాగా నా సంఘం కొరకు నేను ప్రయాసపడకపోతే ఇంకెవరు ప్రయాసపడతారని, ఎవరు సహకరించినా సహకరించకపోయినా తల్లి అందరికంటే ముందు వచ్చినట్లు, లేచినట్లు, అందరి తర్వాత చివరిలో పండుకున్నట్లు ఏ పరిచర్య ఉన్నా అందరికంటే ముందు పరిగెత్తుకుంటా పరిచర్యకి రండి. తల్లి అందం, తల్లి బలం కుటుంబం కొరకు ధారపోసినట్లుగా నీ బలం, నీ అందం, నీ సౌందర్యం, నీ సమయం, నీ కలిగినది యావత్తు దేవుని పరిచర్యకు ధారపోసే తల్లులాగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సంఘానికి ఎవరు కావాలి? ఇప్పుడు మనం సంఘంలో తల్లిలా బ్రతుకుదామా, అత్తలా బ్రతుకుదామా? తల్లిలా బ్రతుకుదామా, కోడల్లా బ్రతుకుదామా? తల్లి లాంటి మనసు దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల్లి నంబర్ 1 కనున్నది, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 త్యాగమూర్తి. ఆఖరి మాట. ఇంత చేస్తుందా? ఇంత చేసి కూడా కుటుంబంలో గుర్తింపుకు నోచుకొని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తల్లే. గుర్తింపు ఎంత కూడా కోరుకుంటుందా మీరేమా? అస్సలు కోరుకోదు, ఎంత కూడా కోరుకోదు. ఇప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలు ఉంటారు, వాడికి పొద్దున్నే టిఫిన్ చేయాలి. ఒరే టిఫిన్ చేయటానికి నూడిల్స్ లేవురా, నూడిల్స్ తీసుకురారా అని కొడుకును పంపిస్తే వాడు వెంటనే పోతాడా? లంచం ఇస్తేనే పోతాడా? అది ఎక్స్పీరియన్సే కదమ్మా. ఏ కొడుకు వెంటనే వాడికి ఏ పని చేయాలన్నా, ఒరే నీకేరా ఈ టిఫిన్ నీకే తయారు చేయాలరా అని అన్నా కూడా నాకు లంచం ఇస్తేనే పోతానంటాడు. వాడు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే పోతాడు. సరే, ఒక నూడిల్స్ ప్యాకెట్ తీసుకొచ్చాడా? జీవితంలో ఒక్కసారి తీసుకొచ్చి చచ్చిపోయేదాకా చెప్తాడు. ఆడిక అమ్మ చచ్చిపోయేదాకా ఏమైనా తెలుసా? అప్పుడు నూడిల్స్ ప్యాకెట్ తీసుకురాలేదా నేను? అప్పుడు ఒక్కసారి తీసుకొచ్చి. తల్లి ఉంది చూసారా, సర్వస్వం తన కుటుంబం కొరకు దారపోస్తుంది, కానీ ఎంత కూడా గుర్తింపు కోరుకోదు. బిడ్డలారా, మన సంఘంలో తల్లిలా బ్రతుకుతూ ఎంత చేసినా సేవకులు నన్ను గుర్తించాలని కానీ, సంఘ బిడ్డలు నన్ను గుర్తించాలని కానీ, మరొకరెవరో మనల్ని గుర్తించాలని కానీ ఈ మనస్సు మనలో ఎంత కూడా లేకుండా, నేను చేసింది నా ప్రభు గుర్తిస్తే చాలు. ప్రజలు మెచ్చుకునే దానికంటే పెద్దగా చెప్పాలి, ప్రజలు మెచ్చుకున్న దానికంటే నా ప్రభు మెచ్చుకుంటే చాలని ఎప్పుడు ఘనత, మహిమ, మెప్పు దేవుని వలన కలిగేటట్లుగా ఆయన మెప్పు కొరకే మనం ఎదురు చూచుదాం గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ప్రజలు ఎవరో మెచ్చుకోవాలని ఆర్భాటం కోసం మనం ఏది చేయకూడదు. చివరికి గుర్తింపు కూడా కోరుకోకూడదు. నువ్వు ఎంత ఇచ్చినా ఏం చేసినా
గుర్తింపు ఇంత కూడా కోరుకోకుందుగాక. రహస్యంగా చేస్తే రహస్యమందు చూచుచున్న దేవుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతా. 5 రొట్టెలు 2 చేపల సంగతి మీకు తెలుసు కదా. మీకు ఒక ఆఫర్ ఇస్తా ఇక్కడ. యేసు ప్రభు వారికి 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్న పిల్లోడు ఇచ్చాడు కదా. ఎవరిచ్చారమ్మా? ఆ చిన్న పిల్లోడు ఇచ్చాడు కదా. మీలో ఎవరైనా ఆ చిన్న పిల్లోడి పేరు కనుక నాకు చెప్తే ₹1 కోటి చెక్ రాసి ఇచ్చిపోతా. చెప్పిన వాళ్ళకి బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా తర్వాత మీకు ఆఫర్ ఎవరైనా చెప్పొచ్చు. ఆ చిన్న పిల్లోడు పేరు మీకు ఎవరికైనా తెలిస్తే తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి, ₹1 కోటి చెక్ రాసి ఇచ్చిపోతా. ఎవరికన్నా తెలుసా? మీరు అందరూ ఎట్ట చూస్తున్నారంటే అబ్బాబ్బా బైబిల్ బాగా చదివినడితే బాగుండే, తెలిసి ఉండేదండి. నా వైపు చూడండి. మీకు ఎవరికైనా తెలుసా చిన్నోడి పేరు? నన్ను అడగండి. అయ్యగారు మాకు తెలియదు, మరి మీకు తెలుసా అడగండి, పర్వాలేదు. నాకు కూడా తెలియదు. ఎందుకో తెలుసా? ఆడి పేరు రాయలా. ఎందుకు రాయలేదో తెలుసా? వాడు వయసు చిన్నదే కానీ తల్లి లాంటి మనసు కలిగినోడు. తల్లి ఎప్పుడు గుర్తింపు కోరుకోదు. తల్లి ఎప్పుడు ఘనతను గౌరవాన్ని కోరుకోదు. సర్వస్వాన్ని దారపోస్తుంది కానీ ఇంత కూడా గుర్తింపు కోరుకోదు. ఇది చెప్పాలి. బైబిల్లో ఇంకో తల్లి ఉంది, షూనేమియురాలు. ఎలీషా ప్రవక్తకి గది, మంచం, బల్ల, పేట. రైట్ మిమ్మల్ని అడుగుతా, ఆ తల్లి పేరేంటి చెప్పండి? షూనేమియురాలు పేరు కాదు. ఏలూరు ఆవిడ అని అంటాం చూసారా? విజయవాడ ఆవిడ అని అంటాం చూసారా? గుంటూరు ఆవిడ అంటాం చూసారా? శూన్యం అనే ప్రాంతానికి చెందింది, పేరు రాయబడలా. అంటే వీళ్ళందరూ ఎవరో తెలుసా? సంఘానికి ఎలాంటి మనసు కలిగిన వాళ్ళు? తల్లి లాంటి మనసు కలిగిన వారు. బిడ్డలారా, ఈరోజు సంఘానికి పాటగాళ్ళ కంటే ప్రసంగికుల కంటే తల్లి లాంటి మనసు కలిగిన వారు సంఘానికి కావాలి. ఒక మాట అడుగుతావా? దేవా, నేనుంటున్న ఈ నా సంఘంలో, నేను బ్రతుకుతున్న సంఘంలో ఒక తల్లిలాగా ఆత్మలను కనేదానిగా నేను ఉండాలయ్యా, ఆదరించేదానిగా ఉండాలయ్యా, గుండెల్లో దాచుకునేదానిగా ఉండాలయ్యా, త్యాగమూర్తిగా బ్రతకాలయ్యా. ఎంత కూడా గుర్తింపు కోరుకోకుండా దీనురాలిగా నేను బ్రతకాలయ్యా. ఈ 5 లక్షణాలు మనం సంపాదించుకుంటే నేను నమ్ముతున్నా దేవుడు మిమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ పరిచర్య, దుగ్గిరాల పరిచర్య, గుడివారి పరిచర్య కంటే మహిమ కలిగిన పరిచర్యగా దేవుడు ఆశీర్వదించబోతు. అంతకంటే రెట్టింపు వైభవంతో ఈ సేవను దేవుడు దీవించబోతూ ఉన్నాడు. అలా ఆశీర్వదించినట్లుగా ప్రతి బిడ్డ తల్లిలాగా బ్రతుకుదురుగాక. అందరూ మోకరించండి. రాత్రికి నేను బోయాజు గురించి చెప్తాను. అందరూ మోకరించండి. ప్రభా, నా సంఘంలో నన్ను ఒక తల్లిలాగా చేయి నాయనా, సంఘానికి తల్లిగా నన్ను ఆశీర్వదించయ్యని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ఎవ్వరు మౌనంగా ఉండక 2 చేతులు పైకెత్తే, సంఘానికి నన్ను తల్లిగా నిలవబెట్టేసాయా అడుగుదాం. ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు కొంతమంది నూతనాత్మలనైనా నేను మందిరానికి తీసుకురావాలి స్వామి. ఆత్మలను కనేదానిగా నన్ను చేయి ప్రభా. నా సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అని పౌలు అన్నట్లుగా సంఘంలో నేను కన్న బిడ్డలు నా కళ్ళ ముందు కనపడాలి స్వామి. ఆత్మలను కనే తల్లిగా నన్ను చేయయ్యా. తల్లిలాగా నన్ను ఆశీర్వదించాయా. తల్లిలాగా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రసవేదన పడే కృప దయచేయ్యా. నా ప్రార్థన ద్వారా ఆత్మలను కనాలి స్వామి. 100,000 కొలది ఆత్మలను నీ కొరకు నేను కనాలి నాయనా. సంఘంలో కొండెగత్తిగా నేను ఉండకూడదయ్యా. అక్కడి మాట ఇక్కడ చెప్పేదానిగా నేను ఉండకూడదయ్యా. తల్లిలాగా నేను ఆదరించాలి స్వామి. ప్రజలకు ప్రేమను పంచాలి నాయనా, ఆప్యాయతను పెంచాలి ప్రభా, అనురాగాన్ని పంచాలి నాయనా. ప్రేమను పంచే తల్లిగా నన్ను చేయయ్యా. అడుగు నోరు తెరిచి ఒక్క మాట అడుగు. సంఘంలో కొందరి బలహీనతను నా కళ్ళతో చూసి
కొండెగాడిగా నేను ఉండకూడదయ్యా. గుండెల్లో దాచుకొని వాళ్ళ కొరకు ప్రార్థించే తల్లిగా నన్ను చేయి స్వామి. దాచునది తల్లి. అలాంటి తల్లి లాంటి మనస్తత్వం నా మీద కుమ్మరించాయా. తల్లి త్యాగమూర్తి. కుటుంబం కొరకు తల్లి త్యాగం చేసుకున్నట్లుగా నా సంఘం కొరకు త్యాగం చేసుకుని కృప నాకు దయచే ప్రభా. కృప దయచే నాయన, కృప దయచే ప్రభా, కృప దయచే ప్రభా. అడుగుతావా నోరు తెరిచి ఒక్క మాట? అడుగుతావా నోరు తెరిచి? గుర్తింపు కోరుకొని వ్యక్తిగా నేను ఉండాలి స్వామి. అలాంటి తల్లి లాంటి మనసు దేవుడు మన ఒక్కొక్కరి మీద కుమ్మరించున్నట్లుగా అందరం చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా సంఘానికి నన్ను తల్లిలా చేయయ్యా. నా సంఘానికి నన్ను తల్లిలా చేయయ్యా. నా సంఘానికి నన్ను తల్లిలా చేయయ్యా. తల్లి మనసు ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించునుగాక.